రోజు కర్నూలు జిల్లా కలెక్టర్ గారు బేడబుడగ సంఘాల సమస్య పైన మన కలెక్టర్ ప్రోగ్రాం జరిగినప్పుడు ఈ నెల 8వ తారీఖున గౌరవ సిఎస్ దృష్టికి సునీత మేడం గారు మన కర్నూలు జిల్లా కలెక్టర్ మేడం గారు ఇద్దరు తీసుకుపోవడం వలన ఖచ్చితంగా దీనికి న్యాయం చేద్దాం. ఈ 8వ తారీఖున ఇప్పుడు జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్ సీఎంతో కూడా మీరు మాట్లాడండి అని చెప్పడం వల్లనే మన 8వ తారీఖున సంబంధిత అధికారులు సీఎం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. సీఎం గారు ఎస్సీ రిజర్వేషన్ ఉద్యోగాలు తప్ప అన్ని బెనిఫిట్స్ అన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. ఈరోజు కూడా యావత్ ఆంధ్రప్రదేశ్లో బుడజంగాల కళ తెలియజేసుకుంటున్నాం. అది ఇంప్లిమెంట్ కావాలంటే ఖచ్చితంగా కన్ఫర్మ్గా మన బేడబుడగ జంగాల సమస్య పైన ఒక జీవోను ఒక సర్కులర్ను గవర్నమెంట్ నుంచి రావాలి. ఆ గవర్నమెంట్ నుంచి కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బేడబుడ సంక్షేమ సంఘం తరఫున. కారణం ఏమనగా మన 8వ తారీఖున ఈ నెల 8వ తారీఖున సీఎం కాన్ఫరెన్స్ నందు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మా సిఎస్ గారి దృష్టికి సునీత మేడం గారు అయితేనేమి, అదేవిధంగా మా కర్నూలు జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి సబ్జెక్ట్కి బుడగజంగాలకు జరుగుతున్న అన్యాయం పైన వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం, ఇది సీఎం దృష్టి కూడా మీరు తీసుకోపోవని చెప్పి సిఎస్ గారు ఆదేశాలు ఇవ్వడం వల్లనే సునీత మేడం గారు ఈడబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు సునీత మేడం గారు మాట్లాడడం జరిగింది ఆ కాన్ఫరెన్స్లో. దాంట్లో సీఎం గారు ఎమ్మడే స్పందించి ఎస్సీ రిజర్వేషన్ అంటే ఎస్సీ ఉద్యోగాలు తప్ప అన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలు జారీ చేయడానికి ఎమ్మడే మరిగిపోయి విజయవాడలో కలిసినప్పుడు మేడం గారు కూడా చెప్పారు, మీకు ఎస్సీ బెనిఫిట్స్ ఈడబ్ల్యూఎస్ డి అంటే ఈ 3 యొక్క విధానాలు మీకు అన్ని విధాలుగా న్యాయం జరిగే విధంగా కేంద్రంలో మీకు చట్టబద్ధ అయ్యేంతవరకు న్యాయం చేస్తామన్నారు. అది న్యాయం చేయడానికే లా డిపార్ట్మెంట్లో చర్చ జరిగి అది ఒక జీవోనో ఒక సర్కులర్గా జారీ కావాల్సి ఉంటుంది అని కూడా యావత్తు ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. మనకు ఇల్లు అలకగానే పండగ కాదు, ఇల్లు అల్లకగానే పండగ కాదు. ఇప్పటికే 3 సార్లు మనం ఈ విధంగా నష్టపోయాం. కాబట్టి ఇప్పటికైనా మనం అంగు ఆర్భాటాలు చేసి మనం ఏదో సోపు టప్పుల విధానాలు వద్దని కూడా మరొకసారి నేను యావత్తు ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. మనకు ఆ సర్కులర్ జీవోనో ఇంప్లిమెంట్ అయినాక అన్ని విధాలుగా బెనిఫిట్స్ వచ్చిన తర్వాత ఉన్నట్లే ఒకవైపు మన పిల్లలు చదువుకోలేకపోతేనేమి, మన సంక్షేమ పథకాలు అయితేనేమి, విద్యా ఉద్యోగ పరంగా న్యాయం చేయడానికి ఒక ఆస్కారం కల్పించినట్టు ఉంటుంది. దానివల్ల అల్పసంఖ్య కొద్ది వరకు 100కి 60-70% మన ఊళ్ళకి న్యాయం జరిగే విధానం ఉంది. తర్వాత మనం కేంద్రంలో చట్టబద్ధ చేయడానికి ఈ 3 ఏళ్ల వ్యవధిలోనే ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే గట్టిగా ఒత్తిడి తీసుకున్నాం. ఈ జీవో వచ్చిన వెంటనే మనం కేంద్రంలో పైన ఒత్తిడి చేసే విధానం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క జీవో ఇంప్లిమెంట్ చేయడానికి మనం కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. నేను మరొకసారి మీరు సిఎస్ గారి దృష్టికి ఎత్తలేమే, అదేవిధంగా సునీత మేడం గారి దృష్టికి తీసుకుపెట్టి తొందరగా ఈ విద్యా సంవత్సరంలోనే మా పిల్లలకు ఒక జీవోను ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూడాలని చెప్తే ఖచ్చితంగా నేను కూడా తీసుకుంటానని చెప్పి ఆ యొక్క ఆదేశాలు కూడా మీరు ఇచ్చిన అర్జీని కూడా గవర్నమెంట్కి పంపుతానని కూడా తెలియజేయడం జరిగిందని కూడా యావత్ బేడబుడగ తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై బుడగ, జై జై.